నమస్తే, నేను మీ శశికాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయి మేధా ఈసెట్ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. ఇవాళ సాయి మేధా స్టూడియోలో ఈసెట్ 2020లో సిఎంఈ బ్రాంచ్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన నీలం రమేష్ మరియు నీలం కృష్ణవేణిల కుమార్తె నీలం దివ్య మన స్టూడియోలో ఉన్నారు. వారికి సన్మానం చేసి వారితో ఇంటర్వ్యూ కొనసాగిద్దాం. కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాచులేషన్స్ సార్. దివ్య, కంగ్రాచులేషన్స్. వెల్కమ్ టు సాయి మేధా స్టూడియో సార్. ఇవాళ మీ అమ్మాయి ఈసెట్ 2020 సిఎంఈ బ్రాంచ్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అంటే ముందుగా మీరు ఊహించారా సార్ మీ అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్ వస్తుందని? మా పాప బాగానే కష్టపడుతుందని తెలుసు. కాకపోతే ఈరోజు సాయి మీద వారి కోచింగ్తో అదేవిధంగా పాప కృషి, వారి మేనేజ్మెంట్ అందా పాపకు ఎక్స్ప్లెయిన్ చేసి మంచి అవగాహన చేసి ఈరోజు స్టేట్ ర్యాంక్ సాధించే విధంగా వారు తయారు చేసినందుకు వారి మేనేజ్మెంట్ వారికి మరియు లెక్చరర్స్ అందరికీ పాప తల్లిదండ్రులుగా మేము ఎంతో రుణపడి ఉంటామని ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, అంటే మీ పాపకి ప్రత్యేక శ్రద్ధ ఏమైనా తీసుకున్నారా స్టేట్ ఫస్ట్ ర్యాంక్? అంటే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అసలు ఎక్స్పెక్ట్ చేశారా మీరు? స్టేట్ ఫస్ట్ ర్యాంక్ చేయలేదు కాకపోతే మా పాపకు నేను ఎప్పుడూ చెప్తూ ఉండేవాడిని టాప్ 10లో ఉండాలి, టాప్ 10లో ఉండాలి అని. నేను గత 10th లోపు నుంచి కూడా మా పిల్లలిద్దరికీ అదే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉండేవాడిని. అంటే జనరల్గా 10th క్లాస్ వరకు పిల్లలని చాలా జాగ్రత్తగా పెంచుతారు. 10th క్లాస్ వరకు రెగ్యులర్ సిస్టమేటిక్గా పెంచి పిల్లలు మంచిగా చదివిస్తారు. కానీ వన్స్ డిప్లొమా వచ్చిన తర్వాత కొద్దిగా పిల్లల్ని వదిలేస్తుంటారు, అంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేస్తూ ఉంటారు. కానీ మీ అమ్మాయి వాళ్ళ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని అంటే ఏమైనా ప్రత్యేక శ్రద్ధ ఏమైనా తీసుకున్నారా డిప్లొమాలో కూడా? ఇక సాయి మీద వారు కొంచెం వారి అంటే సాయి మీద వారని ఉంటుంది, సాయి మీద అంతే ఇన్స్టిట్యూట్ తరఫున ఓకే, మీ తరఫున మా తరఫున మేము పిల్లలకి ఎప్పుడు ఎడ్యుకేషన్ పర్పస్లో చాలా ఫ్రీడమ్ ఇస్తూ మంచి విషయాలు సబ్జెక్టు పరమైన ఏమన్నా ఉంటే వారి ముందు పెట్టేవాడిని. మేము ఇక మాకు 2 పాపలే, బాబులు లేరు, కానీ వాళ్ళని అది గుర్తు ఉండే విధంగా కాకుండా మంచి ఉన్నతమైన స్థానాలలో ఉండాలి. ఎడ్యుకేషన్ అనేది మనిషికి ఎంత విలువైనదో ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ నా వంతు బాధ్యతగా వారికి దృష్టికి తీసుకుపోయేది. అది సరస్వతీదేవి పుణ్యం, వారి యొక్క కృషి, అదేవిధంగా వారికి బోధించిన ఉపాధ్యాయులందరికీ వారి యొక్క కృషి కూడా ఉన్నది ఇందులో. మేము దాన్ని చాలా ఆనందంగా స్వీకరిస్తున్నాం. మీరేం చేస్తుంటారు సార్? నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి ఫోటోగ్రఫీ చేస్తున్నా. ఫోటోగ్రఫీ నా మెయిన్ వృత్తి అదే. ఓకే, వెరీ గుడ్ సార్. మంచి అంటే ఒక సిస్టమేటిక్, అంటే నేను ఆల్మోస్ట్ 2nd ఇయర్లో అమ్మాయి ఈసెట్ కోచింగ్ సమ్మర్లో కోచింగ్ వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడే అంటే మేము క్లాస్లో వెళ్ళినప్పుడే అబ్జర్వ్ చేసేవాళ్ళం పిల్లల్ని. సో అమ్మాయి అప్పుడే స్టార్టింగ్లో ఆ సిస్టమేటిక్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఏమైనా టెస్టులు పెడితే కూడా టాప్లో ఉండడము, అట్లాంటి కూతురు అన్నందుకు మీకు మళ్ళీ ఒకసారి శుభాభివందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కంగ్రాచులేషన్స్ దివ్య, 2020 ఈసెట్ ఫస్ట్ ర్యాంక్, వెరీ గుడ్. సిఎంఈలో దాదాపు 2017, 16, 18, 19, 20 దాదాపు 16 నుంచి సాయి మీదలో ప్రతి సంవత్సరం ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. అందులో దాదాపు 5 సంవత్సరాల నుంచి అమ్మాయిలకే ఫస్ట్ ర్యాంక్ వస్తూ ఉంది. సో నీ ఫీలింగ్ ఎలా ఉంది? అమ్మాయిలు అన్నిట్లో వెనక అని అంటారు, కానీ ఒకప్పుడు నేను స్టార్టింగ్లో 2002 నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉన్నా. అమ్మాయిలు టాప్ 100లో ఇట్లా వెతికితే కనిపించేవాళ్ళు 2 3. కానీ ఇవాళ ఇటు చూసినా అటు చూసినా అమ్మాయిలు ఉంటా ఉన్నారు. కానీ దీనికి ఒక రీజన్ ఉంది. జనరల్గా అమ్మాయిలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అంటే టెన్స్కి గురుతూ ఉంటారు. కానీ టెక్నాలజీ మారే కొద్దీ, జనరేషన్ కొద్దిగా మారే కొద్దీ ఏమైందంటే వీళ్ళ లోపల కూడా అవేర్నెస్ పెరిగింది. వాస్తవానికి అంటే టీచర్స్ యొక్క మోటివేషనే కాదు, ఈ యొక్క సాంఘిక పరిస్థితులను దాన్ని బేస్ చేసుకొని కూడా అమ్మాయిలు చక్కటి అవకాశాలను ఉపయోగించుకొని ప్రతి సంవత్సరం మంచి ర్యాంకులు సంపాదిస్తూ ఉన్నారు. ఓకే, ఎనీహౌ నీ యొక్క సజెషన్స్ అంటే అమ్మాయిలకి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే అమ్మాయిలు భయపడుతూ ఉంటారు. ఈసెట్ ఎగ్జామ్ ఫస్ట్ అకార్డింగ్ టు ద షెడ్యూల్ May 2nd, May 4th? May 2nd జరగాల్సింది. ఈ పాండమిక్ అంటే ఈ కరోనా నేపథ్యంలో ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది. May 2nd అంటే ఎగ్జామ్ మళ్ళీ అప్డేట్ చేస్తామన్నారు డేట్. ఆ తర్వాత ఇంకా పిల్లలు కొన్ని రోజులు అలాగే చదువుకుంటూ వచ్చారు.
అంటే రోజుకి 10 గంటలు చదివే వాళ్ళు 8కి వచ్చారు, 8 గంటలు చదివే 6కి వచ్చారు, 6 గంటలు చదివే వాళ్ళు అప్పుడప్పుడు ఇట్లా చూసుకోవడం, లాస్ట్గా ఆ పరిస్థితి వచ్చింది. సో దాని తర్వాత ఎగ్జామ్ మళ్ళీ ఏది ఆగస్టా జూలై 4కి ఇచ్చారు కదా. జూలై 4 తర్వాత మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. మళ్ళీ పోస్ట్ పోయిన తర్వాత ఇంకా జూలై 4 నుంచి ఆగస్ట్ 31 ఎగ్జామ్. అయితే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మాత్రం గవర్నమెంట్ అన్నది ఈ మంత్ ఎండింగ్లో ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పింది, కానీ పర్టికులర్ డేట్ ఇవ్వలేదు. కానీ ఆల్రెడీ ఒకసారి పోస్ట్ పోన్ అయ్యి మళ్ళీ పోస్ట్ పోన్ అయింది, మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందేమో అనే ఆగస్టు ఫస్ట్ వీక్లో చెప్తే ఆగస్టు 15th, 16th, 17th వరకు కూడా సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది తక్కువ. స్టూడెంట్స్కి మెయిన్ డ్రాబ్యాకే ఇదండి. అక్కడ ఈవెన్ మీ క్లాస్లో నేను చెప్పాను కదా, చాలామంది నీతో పాటుగా నీకు ఈక్వల్గా రావాల్సిన వాళ్ళు కూడా 100 లోపు కూడా తెచ్చుకోకపోవడానికి కారణం ఒక్కటే, ద రోడ్ టు సక్సెస్, ద రోడ్ టు ఫెయిల్యూర్, ఎగ్జాక్ట్లీ బోత్ ఆర్ సేమ్, బట్ ద వే వీ వర్క్, బట్ ద వే వీ ప్లాన్, బట్ ద వే వీ ప్రాక్టీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవునా కదా? నాకు లాక్డౌన్ ప్లస్ అనే చెప్పొచ్చు. లాక్డౌన్ ప్లస్ అయింది, వెరీ గుడ్. ఎలా ప్లస్ అయింది? లాక్డౌన్లో మ్యాథ్స్కి కానీ టెక్నికల్కి కానీ అప్పుడు కొంచెం స్ట్రగుల్ అనిపించేది. ఈ టైంలో నేను అవి కవర్ చేసుకున్నాను సార్. ప్లస్ సాయి మీద యాప్లో లాక్డౌన్లో బాగా చదివావా, లేకపోతే ఫస్ట్ నుంచి కోచింగ్ తీసుకున్నప్పటి నుంచి లేదా 3rd ఇయర్ నుంచి ఆ మొత్తం ఇయర్ మొత్తం బాగా చదివావా? ఇయర్ మొత్తం బాగా చదివావు. లాక్డౌన్లో ఎలా చదివావు? లాక్డౌన్లో ప్రీవియస్ బిట్స్ అంటే నేను థియరీ పార్ట్ అవన్నీ బిఫోర్ లాక్డౌన్ చూసుకున్నాను సార్. లాక్డౌన్లో అసలు థియరీ పార్ట్ కానీ ఎక్స్ట్రా టాపిక్స్ ఏం చూసుకోలేదు, అన్ని టెస్ట్ సిరీస్ ఇవే రాశాను సార్. వెరీ గుడ్. సో ఈమె ఎక్స్ట్రా టాపిక్స్ ఏమి చూసుకోలేదు అనే మాటల్లో మీకు ఒక విషయం చెప్తాను, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. దాదాపు 6 సంవత్సరాల నుంచి ఫస్ట్ ర్యాంక్ వస్తుందని, 6 సంవత్సరాల నుంచి కంప్యూటర్ సైన్స్లో 130, 140, 150 అంతే. 130 to 150 అంటే 50 మార్క్స్ రావట్లేదు. ఇప్పుడే కాదు, ఈ సెట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 180 వచ్చింది కూడా చాలా తక్కువ, రేర్ కేసెస్. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, 130, 150 మధ్యలో కంప్యూటర్ సైన్స్ వాళ్ళకు ఉన్నాయి మరి మార్కులు. అంటే 50 మార్క్స్ రావట్లేదు. అంటే మీరు చూస్ చేసుకునే సబ్జెక్ట్, చూస్ చేసుకునే క్వశ్చన్స్, ఈవెన్ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ అంటే కెమిస్ట్రీ ఒకటి రాస్తాడు ముందు, కెమిస్ట్రీ అంటే ఇష్టమని. వాడు ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ అని ఇంజనీరింగ్తో స్టార్ట్ చేస్తాడు. కానీ అలా కాదు, మనం ఆ టైం బీయింగ్ బట్టి, ఇప్పుడు నీకు కెమిస్ట్రీ అంటే బాగా వచ్చు, కెమిస్ట్రీతో స్టార్ట్ చేస్తామనుకో ఎగ్జామ్లో, ఆ సంవత్సరం కెమిస్ట్రీ టఫ్ ఇచ్చి ఉండొచ్చు, అక్కడ నువ్వు కొద్దిగా టెన్స్ గురే అవకాశం ఉంది. కాబట్టి ద సబ్జెక్ట్ వి చూస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద సబ్జెక్ట్ అకార్డింగ్ టు ద టైమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏది చూస్ చేసుకోవాలి, ఆ సమయానికి తగ్గట్టుగా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చాలా ఇంపార్టెంట్. ఈ అమ్మాయి విషయంలోనే మనం చూస్తున్నాం. కాబట్టి మీరు ఏదైనా సరే మీకు ఏదైతే బాగా వచ్చో, ఏదైతే మీకు ఇష్టమో దాన్నే 1కి 2 సార్లు బాగా చదవండి, డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. నీ విషయానికి వస్తే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్లో ఏ సబ్జెక్ట్ నీకు ఇష్టం? నాకు మ్యాథ్స్ చాలా ఇష్టం. మ్యాథ్స్ ఎన్ని మార్కులు వచ్చాయి మ్యాథ్స్లో? 41. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే హైయెస్ట్ కూడా వచ్చింది, 45 వచ్చినాయి. సో మ్యాథమెటిక్స్ అంటే ఫస్ట్ నుంచి నువ్వు బాగా చేసేదానివా? ఫస్ట్ నుంచి అంటే డిప్లొమాలో ఎన్ని మార్క్స్ వచ్చాయి నీకు? అన్ని సెమ్లో 100/100, 10/10 మొత్తం అన్నిట్లో. వెరీ గుడ్. సో సాయి మీద ఈ సెట్కి నువ్వు సమ్మర్లో కోచింగ్ వచ్చావు కదా, ఆల్మోస్ట్ నాకు గుర్తు సమ్మర్లో వచ్చిన, అంటే సమ్మర్లో మేము నాన్ లోకల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ ఒక టెస్ట్ పెట్టేవాళ్ళము. ఆ టెస్ట్లో టాప్ వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్కి ఫ్రీ కోచింగ్, ఫ్రీ మెటీరియల్, ఫ్రీ హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తాము. నీకు కూడా జరిగిందా అలా? ఏమేమి చేసాము? నాకు ఫ్రీ కోచింగ్ ఇచ్చాము, ఫ్రీ మెటీరియల్ ఇచ్చాము, ఫ్రీ హాస్టల్ కూడా, అంటే ఆల్మోస్ట్ 2 months. నీ విషయానికి వస్తే ఎస్పెషల్లీ హాస్టల్ లాస్ట్ విషయానికి వస్తే అమౌంట్ కూడా ఏదో హాస్టల్లో ఫ్రీ హాస్టల్ కూడా అడ్జస్ట్ కాకపోతే అమౌంట్ కూడా నేనే పే చేసినట్టు గుర్తు. ఇది రైట్ ఆర్ నాట్? ఓకే, రైట్. సో దీన్ని చక్కగా ఉపయోగించుకొని, అంటే చాలామందికి, అంటే దాదాపు 150 మంది విద్యార్థులకి నాన్ లోకల్ కాలేజ్ స్టూడెంట్స్కి మేము ఫ్రీ కోచింగ్, ఫ్రీ మెటీరియల్, ఫ్రీ హాస్టల్ ఇప్పించాం. జస్ట్ దే పేడ్ ఓన్లీ 500. ఎంత? 1900, జస్ట్ 1900. సో కానీ ఈ 150 మంది విద్యార్థులు అందరూ ఎవరు టాప్ 10లో రాలేదు, టాప్ 50లో కూడా రాలేదు. ఎవరైతే, నేను ఇందాక చెప్పాను, ద రోడ్ టు సక్సెస్, ద రోడ్ టు ఫెయిల్యూర్ ఎగ్జాక్ట్లీ సేమ్. కానీ మనం పని చేసే విధానాన్ని బట్టి మనకు ఫలితాలు ఉంటాయి. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, అందరికీ అవకాశాలు వస్తాయి, కానీ అవకాశాలని కరెక్ట్గా ఉపయోగించుకుంటేనే మనం జీవితంలో సక్సెస్ అవుతాం. నువ్వేమంటావు దివ్య?
నువ్వు ఉపయోగించుకున్నావా? నేను లాక్డౌన్ ఉపయోగించుకున్నా కాబట్టి నేను సక్సెస్ అయినా అని నా ఫీలింగ్. ఓకే. మ్యాథమెటిక్స్లో అంటే రెగ్యులర్గా లాక్డౌన్లో రెగ్యులర్గా మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ చేసావా? లేదు నాకు మ్యాథ్స్ వచ్చిందని ఆపేసావా? లేదు సార్. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నువ్వు పెట్టే టెస్ట్లో కూడా ఎప్పుడు రెగ్యులర్గా నువ్వు సక్సెస్ అయ్యేదాన్ని, టాప్ 10లో టాప్ 5లో నీ పేరు ఎప్పుడు రెగ్యులర్గా కనిపించేది. మరి నీకు ఆల్రెడీ మ్యాథ్స్ వచ్చు కదా, ఎగ్జామ్ పోస్ట్పోన్ అయ్యాక డిలే చేసి మ్యాథ్స్ అక్కడ పడేసావా లేకపోతే ప్రాక్టీస్ చేసావా? మ్యాథ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేసావా? మైనస్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ అందరికి అవి ప్లస్, నాకు మైనస్ మ్యాథ్స్ ప్లస్. ఓకే. ఫిజిక్స్ చాలా ఈజీగా వచ్చిందని అన్నారు పిల్లలు. మరి నీకు ఎన్ని మార్కులు వచ్చాయి ఫిజిక్స్లో? నాకు 15 వచ్చాయి. 15 వెరీ గుడ్. ఓకే. సో అంటే ఫిజిక్స్ ఎందుకు టఫ్గా ఫీల్ అయ్యావు? అంటే నాకు థియరీ ఎక్కువ, మ్యాథ్స్ కాదు సార్, అన్ని ప్రాబ్లమాటిక్ ఇవి నాకు కొంచెం. ఫిజిక్స్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఫిజిక్స్లో కాన్సెప్చువల్ లెర్నింగ్ అనేది ఉంటుంది కదా, అవి ఫిజిక్స్లో అక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా ఫిజిక్స్. ఎందుకు నువ్వు దాన్ని భయపడ్డావు? భయం అంతే. ఫిజిక్స్ అంటే భయం. దయచేసి గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్, ఫిజిక్స్ ఈమెకే కాదు, ఈవెన్ ఎంసెట్ కోచింగ్ అంటే ఇప్పుడు మన ఎంబీబీఎస్ దాన్ని ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళు డబుల్ లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు కూడా కష్టం ఏదయ్యా నీకు సబ్జెక్ట్ అంటే ఫిజిక్స్ అంటారు. ఫిజిక్స్ కావాల్సింది మ్యాథమెటిక్స్ అప్రోచ్. ఆ మ్యాథమెటిక్స్ అప్రోచ్ నీ దగ్గర పెట్టుకొని కూడా నువ్వు ఎందుకు భయపడ్డావు? అవేర్నెస్ లేక, అంతేనా? నీకు చెప్పేవాళ్ళు, ధైర్యం చెప్పేవాళ్ళు లేక. కాకపోతే ఇంట్రెస్ట్ లేని ఎంత చేసినా వేస్ట్. ఫిజిక్స్కి కావాల్సింది మ్యాథమెటికల్ అప్రోచ్. ఆ మ్యాథమెటికల్ అప్రోచ్ అంటే మ్యాథమెటిక్స్ నీ దగ్గర భయంకరంగా ఉంది. అట్లాంటిది నీకు భయపడడానికి కారణం ఏంటంటే మెయిన్ నీకు దానిపైన అవేర్నెస్ లేకపోవడం, దాన్ని సరి ప్రాపర్గా గైడ్ చేయకపోవడం. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనకి ఏదైతే మనకు తెలియని విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని డెఫినెట్గా మనం ఒకరినో ఇద్దరినో అడిగి తెలుసుకోవాలి. మనకు ఒక విషయం భయం అవుతుంది, ఒక విషయంలో నేను సక్సెస్ కాలేకపోతున్నా, డెఫినెట్గా దాన్ని మొహమాట పడకుండా నాకు ఇది భయం అవుతుంది, నాకు ఇది తెలియదు, ఇది ఎట్లా అని అనకుండా కొద్దిగా సీనియర్స్ కానీ లేకపోతే కన్సర్న్ ఫ్యాకల్టీని కానీ గైడ్ తీసుకొని మనం సక్సెస్ కావాలి. ఎందుకంటే ఆ ఫిజిక్స్లో కూడా నీకు ఒక 5 మార్కులు యాడ్ అయ్యి, కెమిస్ట్రీ ఎన్ని వచ్చాయి? 20. దానిలో ఒక 2-3 మార్కులు యాడ్ అయ్యి డెఫినెట్గా నీకు ఇంకో ఒక అంటే రెగ్యులర్ ఇప్పుడు మీ నెక్స్ట్ జూనియర్ వస్తాడు, నీకు దివ్యకి 139 వచ్చినాయంటే వాడు 145 150 టార్గెట్ పెట్టుకుంటాడు. నీకు ఒక 150 మార్క్స్ వచ్చినాయి అనుకో, వాడు 160 పెట్టుకుంటాడు. అట్లా టార్గెట్స్ పెరుగుతూ మనం కూడా ఇంటర్మీడియట్ విద్యార్థుల మాదిరిగా 160కి 156 157 రోజులు రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నీకు ఇవాళ జేఎన్టీలో ఓయూలో ఏ దాంట్లో కావాలంటే ఆ దాంట్లో చూజ్ చేసుకున్నావు. కానీ అరే పొద్దున జేఎన్టీ కాలేజీలో ఎంటర్ అయినప్పుడు ఎంత వచ్చిందమ్మా అంటే ఫస్ట్ ర్యాంక్. నాకు ఫస్ట్ ర్యాంక్ కాదు, నాకు 200కి 195 మార్క్స్ వచ్చినాయని చెప్పే పొజిషన్కి మనం కూడా రావాలి. ఓకే. ఎందుకంటే ఫస్ట్ ర్యాంక్తో పాటు హయ్యెస్ట్ మార్క్స్ వస్తే మన కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే ఉంటుంది. ఇజ్ ఇట్ రైట్ అన్నాడు? రైట్. సో మ్యాథమెటిక్స్కి అంటే నీ యొక్క సజెషన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, మ్యాథమెటిక్స్ రెగ్యులర్గా ఎలా ప్రాక్టీస్ చేసావు, జూనియర్స్కి ఎలా సజెస్ట్ చేస్తావు మ్యాథమెటిక్స్ విషయంలో? సార్ మ్యాథమెటిక్స్ నాకు అంటే అకాడమిక్స్లో ఎట్లా అంటే 10 ప్రాబ్లమ్స్ ఇట్లా చేస్తే ఈజీగా పాస్ అయిపోతారు. జస్ట్ అది ఈ సెట్ లెవెల్కి వస్తే అది నెక్స్ట్ లెవెల్ సార్. అంటే మనం చేసేదానికి బియాండ్ ఉంటుంది. సో క్లాసెస్ వినాలి. నాకు సాయి మీదకి వచ్చినప్పుడు నేను మ్యాథ్స్లో పర్ఫెక్ట్ అయిందంటే మీరు చెప్పే ట్రిక్స్ ప్లస్ కాన్సెప్ట్స్ అర్థమవుతాయి. వన్ థింగ్, సారీ ఫర్ ద ఇంటరప్షన్, మొత్తం క్లాసెస్ రెగ్యులర్ అటెండ్ అయ్యావా 2 months మొత్తం టోటల్గా మొత్తం ఎక్కడైనా ఆబ్సెంట్ అయ్యావా? అంటే మధ్యలో ఒక 10 days అబ్సెంట్ అయ్యావు, కానీ రిమైనింగ్ మొత్తం టోటల్ 2 monthsలో మొత్తం ఆ 10 days తప్పిస్తే రిమైనింగ్ మొత్తం అటెండ్ అయ్యావు. ఓకే రైట్. ఎలా ఫీల్ అయ్యావు మ్యాథమెటిక్స్ క్లాస్ వింటుంటే? అసలు సాయి మీద అంటేనే మ్యాథ్స్ సార్. సాయి మీద అంటే మ్యాథ్స్. ఎందుకు ఇంజనీరింగ్లో బాలేదా? ఇంజనీరింగ్ కూడా బాగుంది సార్, కాకపోతే మోర్ ఎఫెక్ట్ మ్యాథ్స్ మీద ఉంటుంది. దాదాపు చాలా మంది, ఎందుకంటే మ్యాథమెటిక్స్ అంటే మామొక్కలే కనిపిస్తుంటాయి, కొద్దిగా ఎనర్జెటిక్ కనిపిస్తుంది, అట్లా నీకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ పెరిగింది. ఓకే. సో ఏ విధంగా అంటే జూనియర్స్కి నువ్వు ఏ విధంగా గైడ్ చేయాలనుకుంటున్నావు? మ్యాథ్స్ని ఎలా వాళ్ళు ప్రాక్టీస్ చేయాలా? ఫస్ట్ కాన్సెప్ట్ తెలవాలి సార్. కాన్సెప్ట్ తెలిస్తే నెక్స్ట్ స్టెప్ మనం చేయడానికైనా ఈజీ మెథడ్గా. కాన్సెప్ట్ తెలియాలంటే ఏం చేయాలి? వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. క్లాసులు రెగ్యులర్గా వినాలి, రెగ్యులర్గా విన్నదాన్ని నోట్స్లు రాసుకోవాలి. ఇప్పుడు రెగ్యులర్గా క్లాసులు వినలేకపోతున్నారు కాబట్టి ఆన్లైన్లో వింటున్నారు కాబట్టి ఆ ఆన్లైన్లో ఆఫ్లైన్ క్లాసులు అనుకొని ఆ విని నోట్స్లు రాసుకోవాలి కంపల్సరీగా. ఆ విషయం గట్టిగా చెప్పాలి. నువ్వు నోట్స్లు కాకపోయినా ఫస్ట్ ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఫార్ములాస్, ఎస్. ఆ ఫార్ములాస్ అన్ని ఒక బుక్ లో రాసుకొని డైలీ ఒక 1-2 టైమ్స్ నువ్వు రాసుకునేదానివా ఫార్ములాస్ అన్ని? రెగ్యులర్గా ఫార్ములాస్ సపరేట్ రాసుకునే? అంటే ఈ లాక్డౌన్ లో ఇంప్లిమెంట్ చేసావా? వెరీ గుడ్. సో ఇంకేమైనా సజెషన్స్ మ్యాథ్స్ పరంగానే? ఫస్ట్ ఎందుకంటే నీకు మ్యాథ్స్ అంటే ఇష్టం అంటున్నావు కాబట్టి మ్యాథ్స్ గురించి మ్యాక్సిమం చెప్పాలి నువ్వు. మ్యాథ్స్ లో బాగా అంటే డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్,
ల్యాప్లాస్ అంటే కొంచెం భయం ఉంటుంది కానీ బాగుంటుంది సార్. లాప్లాస్ వీటి మీద ఎఫెక్ట్ పెడితే మాక్సిమం స్కోర్ చేయొచ్చు. అంటే మాక్సిమం దేనిపైన కాన్సన్ట్రేట్ చేయాలి అంటే కొద్దిగా టఫ్గా ఫీల్ అవుతూ ఉంటావు ఏదో అంటే నువ్వు చేసినప్పుడు మ్యాథమెటిక్స్లో ఏ టాపిక్ నువ్వు టఫ్గా ఫీల్ అయ్యావు? నాకు 4 ఇయర్స్ సిరీస్ అంటే 4 ఇయర్స్ సిరీస్. 4 ఇయర్స్లో 2 మార్కులు వస్తాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 150 మార్కులు మ్యాక్సిమం, 50 మార్కులు అవసరం లేదన్నా. అంటే దేన్ని స్కిప్ చేయాలి? నాకు ఇప్పుడు 4 ఇయర్స్ సిరీస్ అంటే ఏమైనా కష్టం వచ్చింది, అప్పుడు 4 ఇయర్స్ సిరీస్ ఏం చేయాలి? స్కిప్ చేయాలంటే జస్ట్ బేసిక్స్ నేర్చుకొని పోవాలి. బేసిక్స్ నేర్చుకుంటే చాలా అన్నమాట. నేను స్కిప్ చేసిన అది ఆ విషయం చెప్పాలా మనం. అది ఎందుకంటే నేను ఎలా సక్సెస్ అయ్యాను కాదు, నేను ఎక్కడ నేను దాన్ని దాటి బయటకు వచ్చాను, నేను వాడిని ఫైటింగ్ చేసినా వీని ఫైటింగ్ చేసి బయటకు వచ్చినా కాదు, నేను వాడిని తప్పించుకొని బయటకు వచ్చిన. ఈ విషయాలు కూడా మనం నేర్చుకోవాలన్నమాట. నేను స్కిప్ చేసిన టాపిక్స్లో ఫస్ట్ 4 ఇయర్స్ సిరీస్, స్ట్రైట్ లైన్స్ కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది సార్. అంటే క్లాసెస్ ఇక్కడ వినలేదు ఫస్ట్ స్ట్రైట్ లైన్స్, తర్వాత అకాడమిక్స్లో కూడా సర్కిల్స్ మీద ఎక్కువ కాన్సెప్ట్స్ ఉండేది. సో స్ట్రైట్ లైన్స్ నార్మల్గా చూసుకొని స్ట్రైట్ లైన్స్ 4 ఇయర్స్ సిరీస్ తప్పిస్తే రిమైనింగ్ అంతా భయంకరంగా ప్రాక్టీస్ చేసినాం. మళ్ళీ ప్రతిది చూస్తే ప్రతిదీ ఇబ్బంది, నేను ఇది ఇచ్చిపెడతా అనే రకాలు కూడా ఉంటారు జనాలు. కాబట్టి మినిమం టాపిక్స్ అందులో కూడా నాకు కష్టం. 4 ఇయర్స్ సిరీస్ నాకు మొత్తం చేయలేకపోయినా బేసిక్ క్వశ్చన్స్ లేదు, ఒక 10 క్వశ్చన్లు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని టీచర్ చెప్పింటాడు, దాని క్వశ్చన్ ఆన్సర్ తీసుకొని పోవాలి. ఫైనల్గా నాకు రాదు, ఇది నేను చేయలేకపోతున్నాను, ఈ టైంలో నేను చేయలేకపోతున్నాను, ఈ టైంలో చేయగలము గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చేయగలము, బట్ ఈ టైంలో నేను చేయలేకపోతున్నాను అనుకున్నప్పుడు ఆ 10, 20 ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయో క్వశ్చన్ ఆన్సర్ కొద్దిగా ఎక్కువ ప్రాక్టీస్ చేసుకొని వెళ్తే మన సక్సెస్కి అది ఇంకా బూస్ట్ అవుతుందని నేను నమ్ముతాను. నువ్వేమంటావు? ప్రాక్టీస్తో పాటు టెస్ట్లు కూడా రాయాలి సార్, అప్పుడే మన కాన్ఫిడెన్స్. ఓకే, టెస్ట్ల గురించి నీ మాటల్లో చెప్పు. నాకు అంటే నేను ఎప్పుడైనా ప్రాక్టీస్ ఏమంటారు, ఇప్పుడు ఏదైనా టాపిక్ టెస్ట్ పెడితే ఫస్ట్ చదవను సార్. ఆ టాపిక్ ఫస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాతకి చదువుతా. టెస్ట్ రాసేదాన్ని ఫస్ట్ టెస్ట్ రాసేదాన్ని. ఓకే, టెస్ట్ సిరీస్ ఉపయోగించుకున్నావా సాయి మీద? అది చాలా ఉపయోగించుకున్నాను. ఓకే, ఎలా ఫీల్ అయ్యావు? మొత్తం ఈ సెట్ అంటే ప్రీ టెస్ట్లు పెట్టిన దాంట్లో నార్మల్గా రాసినప్పుడు మాక్సిమం ఎప్పుడు 130 అప్పుడు కూడా టాప్లో ఉన్నావు? అప్పుడు కూడా టాప్లో చూసుకునేదానివా? గ్రాఫ్ చూసుకునేదానివా? ఎగ్జామ్ రాసినాక ఆ విషయం చెప్పాలి. ప్రతి ఒక్కరు ఎగ్జామ్స్ రాస్తారు, ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వచ్చాయో మాత్రమే చూసుకుంటారు. కానీ ఆ ఎగ్జామ్ ఎంతమంది రాస్తారు, రాసిన తర్వాత మన పొజిషన్ ఏంటి, సో ఆ పొజిషన్ నుంచి నెక్స్ట్ పొజిషన్కి పోవాలంటే ఏం చేయాలి, నాకు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాను, మరి దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి, ఇవన్నీ క్యాలిక్యులేషన్ అవసరమా లేదా? అవసరం సార్. చూసుకున్నావా రెగ్యులర్గా నువ్వు గ్రాఫ్? తప్పులు అంటే కొంచెం ఎగ్జామ్ రాసిన తర్వాత నువ్వేం మిస్టేక్స్ చేసావు, ఏం చేయలేకపోతున్నావు అవన్నీ చెక్ చేసుకున్నావా? తెలిసి కూడా కొన్ని తప్పులు పెట్టింటాం, వాటిని ఓవర్కమ్ చేసావా? ఓకే, రైట్. ఇంకా నీ టెస్ట్ సిరీస్ విషయంలో నీ సజెషన్స్ ఇంకేమైనా? ఇంకా ఎగ్జామ్ లాస్ట్ ఎగ్జామ్ ఎట్లా అయిందంటే నార్మల్గా ఫస్ట్ కరెక్టే పెట్టాను సార్. లాస్ట్ మూమెంట్లో 5-10 మినిట్స్లో కొంచెం టెన్స్ ఫీల్ అయ్యి కరెక్ట్ కూడా రాంగ్ పెట్టేసి సబ్మిట్ చేశాను. ఎవ్రీ ఇయర్ అట్లా 10 మార్క్స్ లాస్ అయిపోయాయి ఫైనల్ ఎగ్జామ్లో. ఓకే, ఇట్లా టెన్స్ ఏమి ఉండకుండా ఫస్ట్ ఏది పెడతామో మళ్ళీ రీచెక్ అనేది మ్యాథ్స్లో వీటిలో చూసుకోవాలి, కానీ థియరీలో ఉండకూడదు. నాకు మైనస్ అయినాయి కొంచెం అవే. ఓకే, రైట్. సో మనం క్వశ్చన్ చదివేటప్పుడే మనం తెలియని వాటికి ఆన్సర్ చేస్తున్నాం. ఆన్సర్ చేసేటప్పుడు ఏంటంటే క్వశ్చన్ చదివేటప్పుడే 1-2 సార్లు జాగ్రత్తగా చదివి దేన్ని సూటబుల్ అనిపిస్తుందో అది పెట్టేశారు, అంతేగా రెండో దానికి పోకూడదు అంటాం. ఓకే, రైట్. సో ఫిజిక్స్ విషయానికి వస్తే అంటే చదివావా అసలు? చదవలేదా అసలు? చదివిన సార్, చాలా కష్టపడ్డా. ఫిజిక్స్ లో డిప్లొమా లెవెల్ ఎన్ని వచ్చినాయి మార్క్స్ నీకు? అంటే ఒక సెమ్ 80, అంటే 100కి 100, ఇంకో సెమ్ 98 అట్లా. బాగానే వచ్చాయి కదా మరి. చెప్తున్నా కదా సార్, అప్పుడు జస్ట్ ఒక 10-15 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు మనం ఎంత చేసినా దాని బియాండ్ వస్తుంది, కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. ఓకే, నువ్వేం సజెస్ట్ చేస్తావు ఫిజిక్స్ విషయంలో? నీలాకనే అట్లనే భయపడమంటావా, వదిలేయమంటావా ఫిజిక్స్ని, లేదంటే దానికి ఎలా సజెస్ట్ చేస్తావు? ఫిజిక్స్లో టఫెస్ట్ అంటే కైనమెటిక్స్ సార్. అది నేను చాలా ప్రాక్టీస్ చేసినా కూడా మళ్ళీ క్వశ్చన్కి వస్తే అర్థం చేసుకోవడానికి భయమే. ఫస్ట్ భయంతో క్వశ్చన్ అర్థం కాదు, భయంతో. సో ఆ భయం పోవాలని చెప్పాలి. మరి ఆ భయం ఉండకూడదు ఫిజిక్స్కి, ఆ భయం ఉండొద్దు. ఫిజిక్స్లో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి,
క్లాసులు సరిగ్గా విని క్లాస్ రూమ్లో సార్ ఇచ్చిన నోట్స్ని సరిగ్గా చదువుకొని దాన్ని 1కి 2 సార్లు 3 సార్లు 4 సార్లు చదివే కొద్దీ నీకు కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది. ఆ డెవలప్ అయిన తర్వాత అప్లికేషన్కి వెళ్ళాలి, ప్రాబ్లమ్స్ చేయాలి. ప్రాబ్లమ్స్ చేసే కొద్దీ నీకు సబ్జెక్ట్ పైన గ్రిప్ పెరుగుతుంది. దిస్ ఇస్ ద ప్రొసీజర్ టు గెట్ ద సక్సెస్ ఇన్ ఫిజిక్స్. ఇజ్ ఇట్ అన్నమాట. నెక్స్ట్ కెమిస్ట్రీ విషయం అంటే సాయి మీదలో నువ్వు ఫిజిక్స్ ఎలా ఫీల్ అయ్యావు అసలు? ఫిజిక్స్ నేను తక్కువ విన్నా సార్. వినలేదా క్లాసెస్ అంటే ఆ సరిగ్గా? 10 days లోనే 2-3 టాపిక్స్ అయిపోయినాయి. ఫిజిక్స్ సార్ రెగ్యులర్గా వచ్చేవాడు, ఒక రోజు వచ్చినట్టే ఒక చాప్టర్ అయిపోయేది. రైట్. అట్లా నువ్వు ఫిజిక్స్ మిస్ అయ్యావు. నువ్వు కరెక్ట్గా క్లాసులు వింటే ఫిజిక్స్లో కూడా డెఫినెట్గా నీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగేది. అదొక డ్రాబ్యాక్. రైట్, ఓకే. నెక్స్ట్ కెమిస్ట్రీ విషయానికి వస్తే, కెమిస్ట్రీ నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికీ కెమిస్ట్రీ ఈజీ. అవును, అంటే అది జస్ట్ కాన్సెప్ట్ తెలిస్తే చాలు సార్. దాంతో క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి, ప్లస్ ఆన్సర్ చేయగలుగుతాం. సో కెమిస్ట్రీ ఫస్ట్ కంప్లీట్ చేసుకొని మిగతా టాపిక్స్కి వెళ్తే బెటర్. అంతే. అదే నేను చెప్పాను కదా ఇందాక, మనకి ఏదైతే బాగా వచ్చో, మనకి ఏదైతే ఇష్టమో, మనం ఏదైతే దాన్ని అయితే ప్రేమిస్తూ ఉంటామో వాటిని ముందుగా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి, నెక్స్ట్ దానికి వెళ్ళాలి. అంతేనా? రైట్. ఇంజనీరింగ్ విషయానికి వస్తే, ఇంజనీరింగ్లో ఎన్ని మార్కులు వచ్చాయి నీకు? ఇంజనీరింగ్ 63 వచ్చాయి. తక్కువే వచ్చాయి అని మీ కెపాసిటీ యాక్చువల్గా 80లో దాటాలి ఇంజనీరింగ్లో. అంటే నార్మల్గా చదివారు మీరు కూడా అంతే, భయంకరంగా చదవాలి ఇంజనీరింగ్. రోజుకి ఎన్ని గంటలు చదివేవాళ్ళు దాన్ని రెగ్యులర్గా? అంటే లాక్డౌన్ కంటే ముందు, లాక్డౌన్ తర్వాత? లాక్డౌన్ ముందు అయితే అంటే ట్రైనింగ్ తీసుకున్నామంటే ఈ సెట్కే ఎక్కువ ఎఫర్ట్ పెట్టేటోళ్ళం. ఓకే. డే మొత్తం చదివేటోళ్ళం. డే మొత్తం అంటే డేలో ఎన్ని గంటలు చదివేదాన్ని? మినిమం మాక్సిమం 6 hours అట్లా చదివేది. 6 hours. మొన్న ఒక స్టూడెంట్ 15 hours చదివిన అన్నాడు ఒకటి. 15 hours. మీరు కూడా ఒక 6 hoursని కొద్దిగా 2-3 గంటలు పెంచి ఉంటే డెఫినెట్గా మీకు ఇంజనీరింగ్లో కూడా మార్కులు వచ్చే అవకాశం ఉండేది అనుకుంటున్నాను. అవునా కదా? సో ఆ విషయం చెప్పాలి. ఎందుకంటే ఒక సక్సెస్కి అంటే గొప్ప సక్సెస్లు ఉత్తగా రావు, కష్టపడాలి. నేను అన్నా కదా 200కి 190 రావాలి అంటే ఈ అమ్మాయి 6 hours చదివితేనే ఇవాళ 139 మార్క్స్ వచ్చాయి. ఈ అమ్మాయికి ఇంకో 6 hours యాడ్ చేసుకుంటే డెఫినెట్గా నీకు 180 దాటేది. అవునా కదా? కాబట్టి నెక్స్ట్ మీ జూనియర్స్ టార్గెట్ 139 పెడతావా, 140 పెడతావా, 150 పెడతావా, 200/200 టార్గెట్ పెట్టుకోమంటావా? మేమే ఇంటిగ్రేట్ ఫస్ట్ రావాలని కోరుకుంటున్నాం. మీరు ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ ర్యాంక్ రావాలనేది మీ యొక్క స్వార్థం. కానీ నేనేమంటున్నా అంటే వాళ్ళని ఎంత టార్గెట్ పెట్టుకోమంటున్నావు? 160 ఉండాలి సార్. ఎందుకంటే మా సీనియర్స్ గ్రాఫే మేము ఫాలో అవుతున్నామని ఫీల్ అవుతాం. అంటే లాస్ట్ ఇయర్ 135. దాన్ని రీచ్ అవ్వగలరా లేదా? మాక్సిమం రీచ్ అవుతారు సార్. అంటే వాళ్ళకి ప్రాపర్ ప్లానింగ్ ఉంటే డెఫినెట్గా వాళ్ళు. యుటిలిటీస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి సార్ వాళ్ళకి. మేము క్లాసెస్ అంటే మార్నింగ్ టు ఈవినింగ్ వెళ్ళిన వాళ్ళం కాబట్టి 1 hour క్లాస్ ఉంటే 1/2 hour కరెక్ట్ విని 1/2 hour మిస్ మ్యాచ్ అయ్యేది. వాళ్ళకి అట్లా లేదు. ఇప్పుడు అట్లా కదా, ఎప్పుడు ఏ టైం రాత్రి కూడా లేచి కూడా చదువుకోవచ్చు వాళ్ళు, ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు. అంతే కదా? రైట్. సో వాట్ ఈస్ యువర్ అంబిషన్, లైఫ్ అంబిషన్? సార్ యాక్చువల్గా ఐ వాంట్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్. నేనేమనుకుంటున్నా అంటే గేట్కి ప్రిపేర్ అయ్యి ఎంటెక్ చేసి గూగుల్ మైక్రోసాఫ్ట్లో జాబ్ తెచ్చుకోవాలనేది అంబిషన్. వెరీ గుడ్. సో నువ్వు గేట్కి ప్రిపేర్ కావాలనుకుంటున్నావు కాబట్టి నీకు ఒక చక్కటి అవకాశం కనిపిస్తుంది సాయి మీద. మన స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ ద్వారా బ్రిడ్జ్ కోర్స్లో మ్యాథ్స్, ఆప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ 30 మార్కుల వెయిటేజ్ గేట్లో. ఈ అందరు ఏం చేస్తారంటే గేట్ అంటే 3-1లో స్టార్ట్ చేస్తారు, 3-1లో కోచింగ్కి వెళ్తారు, 3-1 ఎండింగ్ కల్లా కోచింగ్ అయిపోతుంది. 3-1 ఎండింగో 3-2 స్టార్టింగో అయిపోతుంది. 3-2లో గేట్ ఎగ్జామ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్యారలల్గా మన క్యాంపస్ ప్లేస్మెంట్స్ అదొకటి స్టార్ట్ అవుతుంది అనమాట. సో కోచింగ్ వినడానికే టైం సరిపోతుంది, ఇది కోచింగ్ క్లాసులు అటెండ్ అవ్వడానికే. కోచింగ్ అటెండ్ అయిన తర్వాత దాని ప్రాక్టీస్కి కొద్దిగా టైం కావాలి. కానీ ఆ ప్రాక్టీస్ చేసుకుందాం అనుకునే సమయంలో సరిగ్గా క్యాంపస్ ప్లేస్మెంట్స్ రావడము, దానికి అట్లా కొద్దిగా స్విచ్ ఓవర్ అవ్వడము, ఆ స్విచ్ ఓవర్ అయిన తర్వాత వాళ్ళు ఒక్కసారి దానిలో ప్లేస్మెంట్స్ ఒక్కదాన్ని సాధించారనుకోండి, ప్రతి ఒక్కరు కంగ్రాచులేషన్స్ చెప్పేస్తారు. ఆ చెప్పిన ఆ సంతోషంలో దీన్ని మెల్లగా డైల్యూట్ చేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి మీరు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదనే దాని ముందే దృష్టిలో ఉంచుకొని స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ ద్వారా 30 మార్క్స్ వెయిటేజ్ ఫస్ట్ ర్యాంకర్లు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఫ్రీగా ప్రొవైడ్ చేయాలని సాయి మీద టీమ్, డైరెక్టర్ జేసీ సార్ అందరు డిసైడ్ చేశారు. ఈ చక్కటి అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటే నువ్వు కోరుకుంటున్నట్టు
సాఫ్ట్వేర్ ప్యారలల్గా సాఫ్ట్వేర్ కూడా కావాల్సింది యాప్టిట్యూడ్, రీజనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజెస్. నీ దగ్గర లాంగ్వేజెస్ ఉన్నాయి, సి లాంగ్వేజ్ ఉంది, అన్నీ ఉన్నాయి, జావా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకా కొత్తగా ఏమైనా అప్డేట్ అయినా నేర్చుకోగలవు. కానీ నువ్వు నేర్చుకోవాల్సింది బాగా యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్. ఇవి ఇప్పటి నుంచే 2-1 నుంచే డెఫినెట్గా బాగా ప్రాక్టీస్ చేస్తే అటు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మనం ఏదో కంపెనీ అంటే 70 లక్షలు 60 లక్షలు ప్రతి సంవత్సరం ఏదో ఒక యూనివర్సిటీలో కంపల్సరీ చూస్తున్నాం. ప్రతి సంవత్సరం చూస్తున్నాం 60 లక్షల ప్యాకేజ్ అంట, 30 లక్షల ప్యాకేజ్ అంట అని. ఆ ప్యాకేజ్ మనం కొట్టాలి, మళ్ళీ ఇదే స్టూడియోలో కూర్చోవాలి. అదేవిధంగా గేట్లో కూడా ఇప్పుడు ప్యారలల్గా 30 మార్క్స్ 2-1లో, 2-2లో ఇంకో 30-40 మార్క్స్, 3-1లో ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ కంప్లీట్ చేసుకొని ప్యారలల్గా అటు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇటు గేట్ 2 ప్రిపరేషన్స్ కంప్లీట్ చేస్తే అది జరిగినప్పుడు దాన్ని అటెంప్ట్ చేస్తావు ఎగ్జామ్, ఇది జరిగినప్పుడు దీన్ని అటెంప్ట్ చేస్తావు. 2 సక్సెస్లు నీ చేతిలో ఉంటాయి. ఫైనల్గా మీ పేరెంట్స్ మీకు ఏదైతే కోరుకుంటున్నారో, నీకు నీ మైండ్లో ఏదైతే బాగా ఉంటుందో, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ మైండ్ సెట్ నీ దాంట్లో బాగా పడి ఉంటుంది, మా అమ్మ ఇది కావాలి ఇది కావాలని. సో నువ్వు కూడా అదే దారిలో పోతుంటావు. కాబట్టి 2 రకాలుగా నువ్వు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి చక్కటి అవకాశాన్ని మాత్రం డెఫినెట్గా మంచిగా ఉపయోగించుకోండి. నా కోరిక మళ్ళీ ఇదే స్టూడియోలో నేను చూడాలి. ఫస్ట్ యాంకర్స్ అందరికీ కోరుకుంటున్నాను నేను. ఫస్ట్ యాంకర్సే కాదు, బ్రెడ్జ్ కోర్సులో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ని కోరుకుంటున్నాను నేను. ఆల్ ఓవర్ ఇండియాకి లాటరల్ ఎంట్రీ స్టూడెంట్ పరిచయం కావాలి. ఈ సెట్లో ఫస్ట్ ర్యాంకులు మనకు కామన్ అయిపోయినాయి. ఈ ఫస్ట్ ర్యాంకులు ఇలాగే రావాలి. ప్లస్ ఆల్ ఓవర్ ఇండియాకి గేట్లో ర్యాంకులు సంపాదించి ఈ భారతదేశానికి మనం కూడా పరిచయం కావాలి. ఎందుకంటే ఒక డిప్లొమా స్టూడెంట్ ఎన్ఐటి కాలేజీలో కానీ ఐఐటి కాలేజీలో కానీ బీటెక్ చేసే అవకాశం లేదు. కానీ ఈ గేట్ ద్వారా మనం ఐఐఎస్సి బెంగళూరు కథ కూడా చూడవచ్చు. ఐఐటి ఎన్ఐటీ కాదు, ఐఐఎస్సి బెంగళూరు కథ కూడా చూడవచ్చు అనమాట. సో దీనికి మీరు ఇదే విధంగా కష్టపడి ఇప్పుడు 6 గంటలు చేశారన్నారు కదా, 6 గంటలకి ఇంకో 6 గంటలు యాడ్ చేసి, ఓకేనా, మీ 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 దాన్ని బట్టి, అట్లాగని నేను మొత్తం చదవమని అన్నాను, మళ్ళీ ఇది కూడా తప్పు అవుతుంది. బట్ మీ యొక్క దాన్ని బట్టి, మీ స్టైల్ బట్టి కరెక్ట్గా అంటే ఒకటి చెప్తానండి అందరికీ, నువ్వు ఇన్ని గంటలు చదువు, అన్ని గంటలు చదువు అన్ని ఎక్కడ లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ గంట నేను వేస్ట్ చేయలేదు అని పెట్టుకోండి మైండ్లో. ఈ గంట నేను మా ఇల్లుని చక్కబెట్టుకున్నాను, ఈ గంట నేను మా పేరెంట్స్ సపోర్ట్గా ఉన్నాను, ఈ గంట నేను గంట సేపు నిద్రపోయాను, రిమైనింగ్ అంతా చదువుకోవాలి. అంతేగాని మొబైల్లు, సోషల్ మీడియా ఈ మొత్తం గంటల తరబడి యూత్ అంతా వేస్ట్ చేస్తూ ఉంది. అలా చేసుకోకుండా మీరు ప్లాన్ చేసుకుంటే, ఎందుకంటే నువ్వు ఒక్కటే మైండ్లో పెట్టుకోవాలి, నేను ఈ గంట వేస్ట్ చేయలేదు, ఈ నిమిషం వేస్ట్ చేయలేదు, ఏదో ఒక దానికి ఉపయోగించాను, దాన్ని మంచి కొరకు ఉపయోగించాను అని పెట్టుకుంటే జీవితంలో ఎడ్యుకేషన్ పరంగానే కాకుండా అన్ని రకాలుగా సక్సెస్ అవుతారు. ఎస్ ఆర్ నో? రైట్. ఇంకా ఫైనల్గా మన జూనియర్స్కి ఓకే ఏం చెప్పాలనుకుంటున్నాను? చెప్పు, పర్లేదు. అంటే సబ్జెక్ట్ పరంగా అన్ని రకాలుగా చెప్పు. సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే ఎఫర్ట్ అనేది మ్యాథ్స్ టెక్నికల్ మీద పెట్టాలి సార్. మ్యాథ్స్ అండ్ టెక్నికల్, రైట్. కెమిస్ట్రీలో ఆల్మోస్ట్ కొంచెం చదివినా వీ కెన్ స్కోర్. ఫిజిక్స్ అంటే వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. మ్యాథ్స్ మాత్రం కష్టం అనుకునేది కూడా ఈజీగా చేసుకొని ప్రాక్టీస్ చేస్తే బెటర్. ప్రాక్టీస్ అంతే, మోర్ యూ ప్రాక్టీస్ అది నీకు నీ సొంతం అయిపోతుంది అంతే. అది నాకు ప్లస్ అయింది కూడా మ్యాథ్స్ కాబట్టి, మ్యాథ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మిగతా వాటిలో తక్కువ స్కోర్ ఉన్నా మ్యాథ్స్ తోటి మన స్కోర్ని పెంచుకోవాలి. నేను లాస్ట్ ఇంటర్వ్యూలో అదే చెప్పిన, మ్యాథ్స్ ఈజ్ అ బూస్ట్ టు అదర్ సబ్జెక్ట్ అని. ఓకే, ఇట్ ఇంప్రూవ్స్ అవర్ లాజికల్ థింకింగ్, కాన్సన్ట్రేషన్ అండ్ మెమరీ పవర్ అని కూడా చెప్పిన. నాట్ ఓన్లీ రీడింగ్ సార్, ప్రాక్టీస్, టెస్ట్, రెగ్యులర్ ప్రాక్టీస్. కొంతమంది ఏంటంటే బాగా చదువుతారు, టెస్ట్లు రాయరు. అదే ప్రాక్టీస్ చేసుకుంటే టెస్ట్లు రాస్తేనే మనం చదివిన మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి. మీ ఫ్యామిలీ ఏ విధంగా మీ సక్సెస్కి ఎంతవరకు నీకు తోడున్నది? నేను ఏదంటే అది సార్, అంటే ఇప్పుడు నేను ఈ స్టెప్లో పోవాలనుకుంటే కరెక్ట్ అయితే ఎంత ఎఫర్ట్ అయినా పెట్టగలుగుతారు. మీ మమ్మీ బాగా, మీ డాడీ బాగా చూసుకునేవాళ్ళు? ఎవరు చూసుకున్నారు? ఇద్దరు చూసుకున్నారా? ఇద్దరులో బాగా ఎవరు చూసుకున్నారు? అంటే తిరగడం మనతోటి తోడుగా ఉండేది డాడీ. మమ్మీ ఏమైనా ఫోర్స్ చేసేదా, ఇలా చదువు, ఇలా ఉండు, అలా ఉండు, ఇలా ఉండాలి? ఎప్పుడు చెప్పలేదు. అంటే వాళ్ళు చెప్తారు ఇట్లా కావాలి అని చెప్తారు. అంటే అది మనం అంటే కొంతమంది పేరెంట్స్ ఎట్లా అంటే చదువు విషయమే కాదు, మిగతా విషయాల్లో కూడా ఇలా ఉండు, అలా ఉండకు, ఇలా ఉండు, అట్లా కొన్ని రిస్ట్రిక్షన్స్ అన్నది, గైడెన్స్ అనుకోవచ్చు, నెగిటివ్ చూస్తే రిస్ట్రిక్షన్స్ అనుకోవచ్చు. ఓకేనా? ఫ్రీడమ్. సో వాళ్ళు నిన్ను
నమ్మారు. ఆ నమ్మకానికి తగ్గట్టుగా నువ్వు ఉన్నావు కాబట్టి అది నీకు మేలు జరిగిందమ్మా. సో ఫైనల్గా ఇలాగే నువ్వు కష్టపడి నేను మీ పేరెంట్స్ నువ్వు కోరుకుంటున్నట్టు గేట్లో ప్లస్ సాఫ్ట్వేర్ అంటే మళ్ళీ 4 లక్షలు 5 లక్షలు 6 లక్షలు కాదు, గుర్తుపెట్టుకో. పేపర్లో చదువుతుంటాం, ఇంకెక్కడో వింటుంటాం, మొత్తం టోటల్ యూనివర్సిటీ అన్ని కాలేజీల్లో ఆ కాలేజీకి ఏదో వచ్చిందంట అని అంటాం కదా, అట్లా ఆడ మన పేరుని తీయాలి, అక్కడ మన పేరుని తీయాలి, లాటరల్ ఎంట్రీలో పేరుని తీయాలి. ఈ విధంగా నేను ప్రతి ఒక్క స్టూడెంట్కి నా ఈ గొంతు ఉన్నంతసేపు, ఈ మాటలు వచ్చినంతసేపు ఇలాగే మోటివేట్ చేస్తూ ఉంటా, ఇలాగే మాట్లాడతాను. మీరు ఏదో ఒక సక్సెస్ అయితే ఆ సక్సెస్ అయ్యే దారిలో ఇంకో 10 మంది అవునా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.